హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో కొత్త ఓటర్ కార్డును ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ NSVP అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ సర్వీసెస్ అన్ని ఈ యొక్క లింక్ లో మార్చబడ్డాయని ఇక్కడ రాసింది. సో ఈ లింక్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ పోర్టల్లో రిజిస్టర్డ్ అయి ఉంటే లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్తోను మీరు పెట్టిన పాస్వర్డ్తో. ఒకవేళ న్యూ అయితే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు, ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్లు క్యాప్చాని ఈ విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇలా వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. ఈ పాస్వర్డ్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ 2, 3 స్మాల్ ఎంటర్ చేసి టైప్ చేసి 4 నెంబర్స్ని 1, 2, 3, 4 అని అలా 4 నెంబర్స్ని టైప్ చేయాలి. ఆ విధంగా మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్కి జనరేట్ అయిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా ఇక్కడ ఫామ్ 6 దగ్గర ఫిల్ ఫామ్ అని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఓటర్ కార్డ్ అప్లై చేయడానికి గైడ్ లైన్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ కరెక్షన్, మన ఓట్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ చేయాలి అనుకుంటే ఈ ఫామ్ 8ని ఫిలప్ చేయాలి. ఒకవేళ మనం అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే, ఎన్ఆర్ఐ అయితే ఈ ఫామ్ 6A ఫిలప్ చేయాలి. ఓటర్ లిస్ట్లోంచి మన పేరుని డిలీట్ చేయాలి అంటే ఈ ఫామ్ 7 అని ఉంది కదా, దాన్ని ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మన ఆధార్ కార్డ్ని ఓటర్ కార్డ్తో లింక్ చేయాలి అయితే ఈ ఫామ్ 6B అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఓట్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు అనేవి లింక్ అవుతాయి. మనం ఏదైతే ఇప్పుడు మనం ఓటర్ కార్డ్ కోసం ఫామ్ అప్లై చేస్తాం కదా, అది మనం సేవ్ చేసి ఉంచితే ఆ సేవ్డ్ ఫామ్ అనేది ఈ విధంగా ఇక్కడ డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది. మనకి ఈ పోర్టల్లో ఇంపార్టెంట్ అయినవి ఇది ఓటర్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, ఓటర్ కార్డులో ఎలా కరెక్షన్ చేయాలని ఈ ఫామ్. సో మనం ఒకసారి అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, రిఫరెన్స్ నెంబర్ అనేది, దాన్ని ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మనం మన అప్లికేషన్ నెంబర్ టైప్ చేసి మనం మన ఫామ్ ఎక్కడి వరకు అయితే
ప్రొసీడ్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫామ్ని ఫిల్ చేద్దాం. ఇక్కడ ఫిల్ ఫామ్ 6 అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టేట్ అని ఉంది. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏసీ అని ఉంది కదా, ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండి. సెలెక్ట్ ఏసీ అంటే మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేయండి. కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అని ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మీ సర్ నేమ్ని ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన నేమ్కి ఇక్కడ కింద తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి కింద వస్తుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కీబోర్డ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు మీ మిస్టేక్స్ని సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. అది పీడిఎఫ్ కాకుండా జేపీజీ అండ్ జేపీఈజీలో మనం మన ఫోటోని అప్లోడ్ చేయాలి. అది మ్యాక్సిమం 2 MB కంటే ఉండకూడదు. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక రిలేటివ్ యొక్క పేరుని ఎంటర్ చేయాలి. అంటే ఫాదర్ కానీ, మదర్ది కానీ, లేకపోతే హస్బెండ్ వైఫ్ది కానీ, ఎవరిదైనా ఒక డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి. వారి పేరు, సర్నేమ్. డీటెయిల్స్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్. ఇక్కడ మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇస్తే సెల్ఫ్ అని, లేకపోతే మీ రిలేటివ్ది అంటే ఎవరిదైనా ఇష్టం ఉంటే రిలేటివ్ అని క్లిక్ చేయాలి. సెల్ఫ్ క్లిక్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ సెండ్ ఓటీపీ పై క్లిక్. ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ వెళ్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పై క్లిక్ చేయండి. ఇలా వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే ఎవరిదైనా రిలేటివ్స్ ఉంటే మెన్షన్ చేయండి. అది నెససరీ ఏం కాదు. సో ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే లేదు. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్. ఈ విధంగా ఆధార్ నెంబర్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్ అని వస్తుంది. జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, దానిపై సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్లో ఆధార్ కార్డు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి. అది పీడిఎఫ్ అయినా కావచ్చు, జేపీజీ అయినా <2 MB ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్, ఇక్కడ స్ట్రీట్, ఇక్కడ విలేజ్ టైప్ చేసి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ టైప్ చేసి, ఇక్కడ మండల్ అనేది టైప్ చేయాలి. నేను డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను.
ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దాంట్లో కూడా ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే ఇక్కడ ఇక్కడ ఫిల్ చేయాలి. లోకోమోటివ్ కదలలేని పరిస్థితి అయితే ఇది, కనపడకపోతే ఇది, ఒకవేళ చెవుడు అయితే ఈ డెఫ్ అండ్ డెమ్ దగ్గర, లేకపోతే వేరే ఇతర ఏమైనా ఉంటే అదర్ పై క్లిక్ చేసి మీ యొక్క డిసేబిలిటీని ఇక్కడ రాయాలి. మీ యొక్క డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ అనేది ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేసి సర్టిఫికేట్ అటాచ్డ్ దగ్గర ఎస్ పెట్టి మీ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ డిసేబిలిటీ ఏదైనా లేకపోతే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరికైనా ఓట్ కార్డ్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క పేరు, మీతో వాళ్ళకున్న రిలేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళ ఓటర్ కార్డ్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క విలేజ్ లేదా టౌన్ని ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఆఫ్ అడ్రస్ మెన్షన్డ్ అబోవ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఆ మంత్ అండ్ ఇయర్ మీరు ఎప్పటి నుంచి అయితే ఉంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్కడ ఉండి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్గా మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ ద ఫామ్ అని ఎస్ అని వస్తుంది. మీరు ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది డ్రాఫ్ట్లో సేవ్ అయి ఉండిద్ది. అప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకొని మళ్ళీ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకు చేయొచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్టే అయితే ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అని ఉంది కదా ఇక్కడ, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి ప్రివ్యూ మొత్తం చూసుకొని ఒకవేళ చేంజెస్ ఉంటే కీప్ ఎడిటింగ్ అని, లేకపోతే సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎస్ ఆర్ నో అని అడుగుతుంటే ఎస్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా లోడ్ అవుతుంది. తర్వాత ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని చూపిస్తుంది అండ్ మీ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ని మనం నోట్ చేసుకొని మన రిఫరెన్స్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి.
ఓకేపై క్లిక్ చేయండి. మళ్ళీ హోమ్ పేజ్కి అనేది వచ్చేసాం కదా, ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబర్ని పేస్ట్ చేయండి. తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఫామ్ని అప్లై చేశారో ఆ ఫామ్ ఇక్కడ ఆ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ వచ్చి ఈ విధంగా సబ్మిటెడ్ అని వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఎక్కడి వరకు ప్రాసెస్ అయిందో ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.